పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు నరసాపురం ప్రస్తుత ఎమ్మెల్యే ప్రసాద్ రాజుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జిల్లాలోని బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్, నల్లి క్రీక్ బ్రిడ్జ్ ప్రాంతాలను బండారు మాధవనాయుడు పరిశీలించారు. ఫిషింగ్ హార్బర్ పనులు పూర్తి చేయకుండానే పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని ప్రసాద్ రాజుపై ఆయన మండిపడ్డారు. ఫిషింగ్ హార్బర్ నిర్మాణ ప్రదేశంలో కాగితపు షిప్లను వదిలి నిరసన తెలిపారు. కార్యక్రమంలో బండారు మాధవనాయుడుతో పాటు టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన తీర ప్రాంతానికి, మన నరసాపురం నియోజకవర్గానికి గుండెకాయ లాంటి జిల్లా కేంద్రాన్ని అన్యాయంగా, మోసపూరితంగా తరలించిన తర్వాత దాని మీద ఏ రకంగా మన ప్రస్తుత స్థానిక శాసనసభ్యుడు లబ్ధి పొందాడో మనందరికీ కూడా తెలుసు. దీన్ని కప్పుపుచ్చడానికి మాయమాటలన్నీ కూడా చెప్పి, అబద్ధాలన్నీ చెప్పి మనకి 3,200 కోట్ల రూపాయలతోటి నరసాపురం నియోజకవర్గాన్ని నవ్వుతున్న భవిష్యత్తు కింద అభివృద్ధి చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ సంవత్సరాల క్రితం ఆయన చేత బటన్ నొక్కించి పనులన్నీ కూడా 2 నెలల్లో ప్రారంభించేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో కూడా ఒక 15 రోజుల క్రితం కూడా గౌరవ ప్రస్తుత శాసనసభ్యుల వారు నరసాపురం నియోజకవర్గంలో ఏదైతే కొబ్బరికాయలు కొట్టామో అన్ని పనులు కూడా పూర్తి అయిపోయిన కౌన్సిల్ చూసుకోండి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క జిల్లా కేంద్రం ఇక్కడ నుంచి అన్యాయంగా తరలిపోవడం అనేది ఎప్పటికీ కూడా జీర్ణించుకోలేనప్పటికీ కూడా కనీసం ఈ పనులన్నా అయి ఉంటాయని ఒక ఉద్దేశంతో కొన్ని పనులు ఈ మధ్యన మనం తిరుగుతూ ఉన్నాం 10 రోజుల నుంచి. అయితే తిరిగినటువంటి పనులన్నీ కూడా ఏదైతే ఆయన బటన్ నొక్కారో ఏది కూడా అవలా ఇప్పటి వరకు మీరు అందరికీ కూడా తెలుసు, ప్రత్యక్షంగా మీరు కూడా చూడటం జరిగింది. అదేవిధంగా ఈవేళ మన బియ్యపుతిప్ప హార్బర్ ఇక్కడ కూడా కంప్లీట్ అయిపోయిందని అంటే పెద్ద పెద్ద షిప్పులు, ఓడలు ఇక్కడ ఉన్నాయి, బ్రహ్మాండంగా ఇక్కడ అభివృద్ధి చెందిందని చెప్పి అంత ఆశతోటి నరసాపురం నియోజకవర్గం నుంచి వేలాది మంది జనం ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు ఇక్కడ కాగితం పాడలో ఇక్కడ తిరుగుతున్నాయి తప్ప ఏదైనా హార్బర్ లేదు, ఏమీ లేదు. అయితే ఇక్కడ మరొక షాకింగ్ న్యూస్, ఇక్కడ స్థానికులందరినీ కూడా కలిసిన తర్వాత ఇక్కడ ఆశ్చర్యపోయేటువంటి విషయం ఏంటంటే, చాలా షాకింగ్ న్యూస్ ఏంటంటే, ప్రస్తుత గౌరవ శాసనసభ్యుల వారు ఈ యొక్క హార్బర్ని వంక పెట్టుకుని దీని ద్వారా ఈ పనులన్నీ కూడా ఇక్కడ జరగనివ్వకుండా చేయటం కోసం ఏదైతే ఆయన ఒక లాభాపేక్షతోటి ఈ చుట్టుపక్కల